ప్రైజ్ ద లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 4వ వచనం. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ నుండెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. నా హృదయపు లోతుల నుంచి ఆత్మీయమైన బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది. ఇది మన కార్యక్రమం. హీ మస్ట్ ఇంక్రీజ్. దిస్ ఇస్ అవర్ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్. ఇది మీ కార్యక్రమం, మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్. ఇది నేను మీ సహోదరుని, మీ ఫ్యామిలీ మెంబర్ని. ఆత్మ సంబంధంగా మనం ఒక కుటుంబ సభ్యులమయ్యాం. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఒకే తండ్రి యొక్క బిడ్డలంగా, అనగా ఒకే పరమ తండ్రి యొక్క, ఒకే తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క కుమారులంగా, అంతేకాకుండా ఒకే రక్షకుని యొక్క రక్తము చేత కడగబడిన అనుభవాన్ని బట్టి we are washed by the same blood of the same Savior, that's Jesus Christ. మన మధ్యలో తేడాలు ఉండొచ్చు, కానీ మన మధ్యలో సిమిలారిటీస్ ఉన్నాయి. అనేకమైన సిమిలారిటీస్ని దేవుని పోలిక, దేవుని స్వరూపం చొప్పున మనం సృజించబడ్డాం. కానీ వీఆర్ వన్ ఫ్యామిలీ. మనమందరం వేరు కాదు, మనందరం ఒకటే. మనమందరం వసుదైక కుటుంబం. విశ్వమే, ఈ ప్రపంచమే ఒక కుటుంబం అన్నట్టుగా జీవించాలి. అమెరికా వాళ్ళైతేమి, సింగపూర్ వాళ్ళైతేమి, జపాన్ వాళ్ళైతేమి, పాకిస్తాన్ వాళ్ళైతేమి, ఎవరైతేమి, మనందరం ఒక్కటే అనేటువంటి భావనలో ఉండాలి. ఈ విశ్వమంతా అలుముకున్నటువంటి, విశ్వమంతా వ్యాపిస్తున్నటువంటి విశ్వాసమునకు కర్త యొక్క మాటల్ని చేతపట్టుకొని సాగుతున్న మేము, అంతేకాకుండా ఈ మాటల్ని హృదయములో చేర్చుకున్నటువంటి విశ్వాసులైన వారు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విశ్వమంతా దేవ కార్యాలు జరుగుతున్నాయి. విశ్వాసమునకు కర్త మనల్ని విశ్వనరులుగా చేస్తున్నాడు. మనల్ని లోకల్ కాదు, మనల్ని ఆయన గ్లోబల్గా చేస్తున్నాడు. మనల్ని స్థానికులుగా భావించడం లేదు. మనల్ని ఆయన సార్వత్రికమైన వారిగా భావిస్తున్నాడు. సార్వత్రికమైన వారుగా మనం ఉన్నట్లయితే స్వర్గంలో ఉంటాం. స్థానికులమైతే మనం ఇక్కడే ఉండిపోతాం. వీఆర్ నాట్ లోకల్స్, వీఆర్ గ్లోబల్స్. అలాగనే వీఆర్ నాట్ గ్లోకల్స్. లోకల్స్ ప్లస్ గ్లోబల్ అనేదాన్ని గ్లోకల్ అనేటువంటి ఒక పదాన్ని, కొత్త పదాన్ని కనిపెట్టారు. అంటే వీఆర్ గ్లోబల్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై గాడ్స్ గ్రేస్. ఆయన మనల్ని విశ్వవ్యాప్తమైన, సార్వత్రికమైన, అనగా క్యాథోలిక్స్గా మార్చాడు. క్యాథోలిక్ అనేటువంటి నాన్ ప్రొటెస్టెంట్ డినామినేషన్ గురించి కాదు నేను మాట్లాడేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని మాటలు విందాం. మీరు రెడీగా ఉన్నారని భావిస్తున్నాను. మీరు రెడీగా ఉంటే నేను రెడీగా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించడానికి, మనల్ని దర్శించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. హీఈస్ రెడీ. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఆయన ఎవ్రీ టైం రెడీగా ఉన్నాడు. మనల్ని రీఛార్జ్ చేయడానికి, మనల్ని రిఫ్రెష్ చేయడానికి, మనల్ని రివైవ్ చేయడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నాడు. మనం కాస్త తటపటాయించవచ్చు, మనం కాస్త జాప్యం చేయొచ్చు, మనం తడము చేయొచ్చు, కానీ హీఈస్ రెడీ. గాడ్ ఈజ్ రెడీ టు బ్లెస్ యూ. గాడ్ ఈజ్ రెడీ టు ఫిల్ యూ. గాడ్ ఈజ్ రెడీ టు లీడ్ యూ. గాడ్ ఈజ్ రెడీ టు స్పీక్ విత్ యూ. కాబట్టి విషయాలను ఆలోచిద్దాం. రండి, మనం దేవుని మాటలు విందాం. శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నా పర్సనల్ ఛానల్. దాంట్లో యోహాన్ సువార్త ఓల్డ్ మెసేజెస్ ఉన్నాయి. శాంతి టీవీలో ప్రోగ్రామ్స్ వేరు దేవుజనులు ఇస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. శాంతి టీవీ ఛానల్ ద్వారా మీరు ఎంతగానో దీవించబడవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా ప్రతి ఆదివారము నేను మా స్థానిక సంఘంలో చెప్పేటువంటి వాక్యం, ఆదివారం బోధించేటువంటి వాక్యం, ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ నడిపింపుతో బోధిస్తున్నట్టు ఆ వాక్యం, ఆ బోధన, టీచింగ్ మీకు అందుబాటులో ఉంటుంది. ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాం. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే యాక్సెప్ట్ చేసి ఆ లింక్ మీకు అందుబాటులో ఉంటుంది. లింక్ క్లిక్ చేసుకొని మీరు ఆ మెసేజ్ మీరు చూడొచ్చు. దాని అవుట్లైన్స్, దానిలోంచి క్వశ్చన్స్ అవి నేను ఇస్తూ ఉంటాను. గత వారంలోనే ప్రభు కృపను బట్టి ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనంలో నుంచి భూమి మీద నరులు ఆరంభించినప్పుడు ఏం జరిగింది, ఆ గ్రోత్ కంటిన్యూ అవుతున్న గ్రోత్ ఎందుకు అది ఒక డెడ్ ఎండ్కి వచ్చింది, ఆగిపోయింది అనే దాని గురించి 4 విషయాలు నేను జ్ఞాపకం చేయడం జరిగింది. కాబట్టి లోతైనటువంటి విషయాల్ని
బోధించడానికి ప్రభువు నాకు సాయం చేస్తున్నాడు. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధించాలి. ఒకడు తనను తాను గణపరుచుకోవడానికి కాదు, క్రీస్తును ప్రదర్శించడానికి, క్రీస్తును ప్రస్తావించడానికి, క్రీస్తును ప్రదర్శించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. టు పోర్ట్రే, టు డిస్ప్లే, టు ప్రజెంట్ క్రైస్ట్. అది ప్రీచింగ్ యొక్క ఉద్దేశం. ప్రీచింగ్ యొక్క ఉద్దేశము 4 గ్రీకు పదాలు, 4 హీబ్రూ పదాలు, 4 ఇంగ్లీష్ పదాలు, 2 ఉదాహరణలు, ఇవన్నీ చెప్పడం, నవ్వించడం, కవ్వించడం కాదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఆ సందేశాలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఒక దేవుని సేవకుడిగా నేను మీకు అందుబాటులో ఉన్నాను. మీరు కాల్స్ చేయొచ్చు. నా 2 నంబర్స్ ఉన్నాయి. నా ఐడియా నెంబర్ ఒకటి ఉంది, నా జియో నెంబర్ ఒకటి ఉంది, నా ఈమెయిల్ ఐడి ఉంది. నన్ను ఈ 3 విధాలుగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఫేస్బుక్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఒక సహోదరుడిగా, ఏదో ఒక పెద్ద వ్యక్తిగా, రిజర్వ్డ్గా నేను బిహేవ్ చేయడం నాకు ఇష్టం లేదు. మీతో కలిసిపోయి మీలో ఒక్కడిగా ఉండడం అనేది నాకు, ఒకవేళ యవనస్తులకు తగినట్టుగా యవనస్తుడిగాను, పిల్లలకి తగినట్టుగా పిల్లడిగాను, లేకపోతే పెద్దవాళ్ళకి తగినట్లుగా వృద్ధులకు తగినట్టు వాళ్ళ విధంలో నేను అలా మింగిల్ కావడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ప్రభు నాకు నేర్పిస్తున్నాడు. గత 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా ప్రభు సేవ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ప్రభు నిలబెట్టాడు. పడిపోయిన అనేక సార్లు దేవుడు నన్ను లేపాడు. దేవుని స్తోత్రం. హీ సో ఫెయిత్ఫుల్. పడిపోయిన స్థితిలోనే నన్ను చూసి అనేక మంది పరిహాసం చేసినప్పుడు పరలోకములోని తండ్రి నన్ను చూసి నన్ను లేవనెత్తి మరలా నన్ను పునర్నిర్మించి మరలా పరిచయలో వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హీ సో ఫెయిత్ఫుల్. నా శత్రువా, నా మీద అతిశయపడద్దు. నన్ను బట్టి నేను పడిపోయిన అతిశయపడుతున్నావేమో. అతిశయపడాల్సిన అవసరం లేదు. అలా అతిశయిస్తుంటే నువ్వు సిగ్గుపడతావని మీకా గ్రంథంలో చెప్పినట్లుగా నేను పడినను లేతును. నేను పడినను, సేవకులమైన మేము పడినను లేవగలం. విశ్వాసులైన మీరు పడినను లేవగలరు. మమ్మల్ని అనగా విశ్వాసుల్ని, సేవకుల్ని ఆయన లేపగలడు. హీ వుడ్ రైజ్ దెమ్. పడిపోయిన స్థితిలో నుంచి లేపగలడు. పెంట కుప్పల మీద ఉన్న స్థితిలో నుంచి లేపగలడు. కానీ దేవుడు లేపగలిగిన దేవుడు, పడదోసే దేవుడు కాదు. పడదోసే మనుషులు ఉన్నారు, పడదోసే దైవజనులు ఉన్నారు. కానీ లేవనెత్తే దేవుడు మాత్రం ఒకే ఒకడున్నాడు. ఆయనే యేసు ప్రభువు, లేకపోతే యెహోవా దేవుడు అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరు? యెహోవా దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, యేసు ప్రభు అనేటువంటి కన్ఫ్యూజన్కి మనకు అవకాశం లేదు. నేను అటువంటి కన్ఫ్యూజన్కి నేను ఎప్పుడు గురి కాలేదు. ఈ ముగ్గురు కలిసి ఉన్నారు. ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒకడే. కాబట్టి త్రిత్వం విషయంలో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. త్రియేక దేవుడు అని చెప్పబడిన దేవుడు. దేవుని స్తోత్రం. ఒకే ఫ్రేమ్లో, ఒకే చోట, ఒకే మౌడ్లో, లేదా ఒకే బాక్సులో సెట్ అయిపోయినటువంటి దేవుడు. 3గా సెట్ అయిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో దైవికమైనటువంటి దంపతుల గురించి మనం మాట్లాడుకున్నాం. దైవికమైన దంపతులు బోల్డ్ మంది ఉన్నారు. ఆ దంపతులందరి గురించి మనం మాట్లాడుకోలేదు. కానీ అకుల, ప్రిసిల్లా, లేకపోతే ప్రిస్కా అని చెప్పబడినటువంటి పొంతు వంశానికి సంబంధించినటువంటి సేవలో పాల్ గారికి రైట్ హ్యాండ్గా మారినటువంటి, కొరింథీలోను ఎఫెసీలోను ఆయనకి సహకారులుగా ఉన్నటువంటి ఆ జంటను గురించి మనం మాట్లాడుకున్నాం. దైవికమైనటువంటి దంపతులు అనేటువంటి టైటిల్తో మనం నిన్న ఆలోచించాం. వారు సహవాసం చేసిన వారని. పౌలు బంధువేం కాదు. మాకు కొరింథీలో పెద్ద పరిచయాలు లేవు, మేము ఈ మధ్య వచ్చాం న్యూ కాంట్రాక్ట్, నాకు పెద్ద పరిచయాలు లేవండి అని ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ కొత్తగా వచ్చిన సేవకుడు, కొత్తగా వచ్చిన విశ్వాసులు, కొత్తగా వచ్చినట్టు సేవకులు వాళ్ళు కలుసుకున్నారు. వాళ్ళు కలుసుకోవడం ద్వారా జరిగిన విషయం ఏంటి అంటే పని జరిగింది. సన్యాసి రాసుకున్నప్పుడు బూడిద రాలుతుంది అన్నట్టుగా విశ్వాసీ సేవకుడు రాసుకున్నప్పుడు పరిచర్య బయలుపడాలి, అనగా పరిచర్య జరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము నిన్న ఆలోచించిన విషయాలు, వారు సమ్మతించారని, వారు ఒప్పించబడ్డారని. భార్య చేత భర్త, భర్త చేత భార్య అని కాదు, కానీ భార్యాభర్తలు ఇరువురు భగవంతుని సేవకుడైనటువంటి బ్యూరా దేశపు అధిపతి అయినటువంటి యెహోవా దేవుని చేత ఒప్పించబడ్డారని, యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడ్డారు అని మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. సమ్మతించినట్టు జంటని సత్యం విషయంలో సమ్మతించారు. పౌలు యొక్క వ్యక్తిగతమైన విషయాల్లో, వ్యక్తిగతమైన అభిప్రాయాల విషయంలో వాళ్ళకి ఏకాభిప్రాయం ఉందో లేదో నాకు తెలియదు. కానీ పౌలు గారు ప్రచారం చేసినటువంటి, ప్రస్తావించిన విషయాల్లో దే అగ్రీడ్. ఎస్, వీ లైక్ దోస్ టీచింగ్స్. దీస్ టీచింగ్స్ ఆర్ బెటర్ దాన్ జూయిష్ టీచింగ్స్. జూయిష్ టీచింగ్స్ మిస్టిక్గా ఉన్నాయి,
అవి ఒక మర్మాత్మకంగా ఉన్నాయి, కానీ ఇవి వివరణాత్మకంగా ఉన్నాయి, మర్మాన్ని విప్పి చెప్పినట్లుగా ఉన్నాయి. అవి ఏదో మరుగు చేస్తున్నట్లుగా ఉన్నాయి, కానీ ఇది బయలుపరచబడినట్లుగా ఉంది. వీ లైక్ దిస్ వే, వీ లైక్ దిస్ క్రైస్ట్ వే, క్రిస్టోస్ వే, క్రీస్తు మార్గం మాకు బాగుంది అన్న విధంగా వాళ్ళు సమ్మతించారు. వాళ్ళు చేతులు కలిపారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి మధ్యలో ఐక్యత ఉంది అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సిద్ధాంతపరమైనటువంటి ఐక్యత. ఒకప్పుడు వాళ్ళు యూదులు, ఒకప్పుడు పౌలు గారు యూదుడే, కానీ వాళ్ళిద్దరూ లేదా ఆ జంట ప్లస్ పౌలు గారు ఎప్పుడూ యూదా మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతంలోకి వచ్చాడని నేను అనడం లేదు. క్రైస్తవత్వం అప్పుడు మతంగా ఎంచబడడం లేదు, మార్గంగా మాత్రమే భావించబడింది. ఒక మతంలోంచి మరొక మతంలోకి పౌలు వెళ్ళలేదు. ఒక సెక్ట్లో నుంచి మరొక సెక్ట్లోకి, ఒక డినామినేషన్ నుంచి మరొక డినామినేషన్లోకి పౌలు వెళ్ళలేదు. ఒక మతంలోంచి ఒక మార్గంలోకి, మతానికి స్వస్తి పలికి, మతానికి వీడ్కోలు చెప్పి, మతం వద్దనుకొని ఆయన మార్గంలోకి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి విషయాలు ఇవి. నిన్నటి విషయాల్లో తర్వాత మనం సాక్ష్యమును అంగీకరించినట్లే జంట అని పౌలు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును గురించిన సాక్ష్యం చెప్తున్నాడు. తన రక్షణ సాక్ష్యం, దమస్కు దగ్గర ఏం జరిగిందో ఇవన్నీ చెప్పలేదని కాదు, చెప్పాడు, కానీ ప్రస్తుత సందర్భంలో వాటిని ప్రస్తావించలేదు. మూడవదిగా ఆ సాక్ష్యాన్ని, సేవకుని సాక్ష్యాన్ని అంగీకరించి సహకరించినటువంటి, సమ్మతించినటువంటి జంటగా వారి గురించి మనం ఆలోచించాం. తర్వాత వారు సహాయం చేసిన వారు. పౌలుకి సహాయం చేశారంటే చేశారు, తమ ప్రాణములకు తెగించారు అని రాయబడింది, చేశారు. అదే సమయంలో కొత్తగా సేవలోకి వస్తున్నటువంటి, మోర్ జూయిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి, యూదా మతపు ప్రభావం అధికంగా తన మీద ఉన్నటువంటి సేవకుడైనటువంటి అపోల్లోని కలుసుకొని అపోల్లోని ఒప్పించి, అనగా వీళ్ళు జూనియర్ పౌల్ లాగా, అకులా ప్రిస్కిలా అనబడిన వాళ్ళు జూనియర్ పౌల్ లాగా మారి అపోల్లోని ఆ బృందంలో, ఆ టీంలో, ఆ నెట్వర్క్లో కలపడం జరిగిందని అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. నాలుగవదిగా వాళ్ళు సహాయం చేసిన జంట అని, సహకరించినటువంటి జంట అని. అపోలో లాంటి విద్వాంసుడికి మేమేం సహాయం చేయగలం, ఆయనకి ఏం చెప్పగలం, ఏం వివరించగలం, మా వల్ల కాదంటే ఏమో చదువు లేనోడైతే మేము హ్యాండిల్ చేయగలము, ఇటువంటి ప్రవీణుణ్ణి, స్కాలర్ని, హౌ కుడ్ బి హ్యాండిల్ హిమ్ అని అనుకోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచించినట్టే 4 విషయాలు అవి. రండి, మన సమయం అయిపోతుంది, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులు మరొక పర్యాయం ఆహ్వానిస్తున్నాం. సేవకులు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి రండి, దేవుని వాక్యం వినేటువంటి సమయం. అపోస్తుల కార్యములు ధ్యానాలు కొద్దిగా లోతుగా వెళ్తూ ఉన్నాం. ఇప్పటికీ ప్రభు కృపను బట్టి ఇంచుమించు 420కు పైగా సందేశాలు 17 అధ్యాయాల్లో ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. రికార్డు కోసం చాలా ఎక్కువ చెప్పాను, చాలా ఎక్కువ ప్రసంగాలు చేశాను అని చెప్పుకోవడం కోసం కాదు. ఇది ప్రభు పని జరుగుతుంది, ప్రభు బయలుపరుస్తున్నాడు, ప్రభు తెలియజేస్తున్నాడు అని చెప్పడం కోసమే ఇలాగా ప్రభు కృపను బట్టి యోహాను సువార్తలోంచి 21 అధ్యాయాలు ఉన్నట్టు యోహాను సువార్తలోంచి 1100 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ఇప్పుడు మనం చూస్తున్నట్టు 1500 చిల్లర, 1530 దాటాం. కాబట్టి ఇవి అపోస్తుల కార్యముల్లో ఉన్నటువంటి, అనగా 400 చిల్లరకు పైగా ఉన్నటువంటి సందేశాలు. గత సంవత్సరం అంతా అపోస్తుల కార్యములో మనం ధ్యానించాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 4వ వచనం. మన కీవర్డ్స్, ద కీవర్డ్స్ ఫర్ టుడే ఆర్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ Acts, book of Acts, 18th chapter, verse 4. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. స్తోత్రం. ఎవ్రీ సబ్బత్ డే, వాడుక భాషలో కూడా మనం తీసి పెట్టుకుందాం, రెడీగా ఉందాం. ఎవ్రీ సబ్బత్ డే పాల్ స్పోక్ ఓపెన్లీ ఇన్ సినగోగ్స్. సమాజ మందిరాల్లోకి వెళ్ళి ఏం ఇష్యూ అవుతుందో, తలకాయనిపోతుందో, అక్కడి నుంచి వెలివేస్తారేమో, అక్కడ ఛాన్స్ ఉండదేమో, డోర్స్ క్లోజ్ అవుతాయేమో అని ఆలోచించకుండా ఎవ్రీ సబ్బత్ డే అపోస్టల్ పాల్ స్పోక్ ఓపెన్లీ ఇన్ ద సినగోగ్, అనగా
కొరింథీలోని సినగోగులో, కొరింథీలో యూదులు ఉన్నారని, అనిజనులు మాత్రమే కాకుండా, గ్రీసు దేశస్తులు మాత్రమే కాకుండా, టు బోత్ జూస్ అండ్ నాన్ జూస్, యూదులు యూదేతర ప్రజలు, అనగా యూదులు అరామిక్లో ప్యాగన్స్ అనగా అన్యజనులు, యూదులకు అన్యజనులకి యూదేతరులకి ఆయన అటెంప్టింగ్ టు పర్సువేట్ దెమ్ టు బిలీవ్ ద మెసేజ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క సందేశాన్ని విశ్వసించున్నట్లుగా వారిని ఒప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి విశ్రాంతి దినమును, అనగా ప్రతి విశ్రాంతి దినమును వాళ్ళకి విశ్రాంతి లేకుండా చేస్తున్నాడు. ప్రతి విశ్రాంతి దినము తాను విశ్రాంతి తీసుకోవడం లేదు. తాను శారీరకమైన శ్రమకు, ప్రయాసానికి గురవుతున్నాడు. ఏ విధము చేతనైనా నా దేహ సంబంధమైన సోదరులు ఉన్నారు ఈ కొరింథీ పట్టణంలో, వాళ్ళని సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఎన్ని విశ్రాంతి దినాలు ఉన్నాడో మరి మనకు తెలియదు. 1.5 సంవత్సరం ఎక్స్ట్రాగా తర్వాత ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఆ 1.5 సంవత్సరంలో ఇంచుమించు 70కి పైగా ఉన్నటువంటి విశ్రాంతి దినాలు. ఒక సంవత్సరానికి 52 ఆదివారాలు అయితే 52 శనివారాలు కూడా వేసుకుంటే 52 సబ్బాతులు, తర్వాత 6 నెలల్లో ఒక 20 వేసుకున్నా కానీ ఇంచుమించు 70కి పైగా ఉన్నటువంటి విశ్రాంతి దినాలు. ఎవ్రీ సబ్బాత్ డే పాల్ స్పోక్ ఓపెన్లీ ఇన్ ద సినగోగ్ టు బోత్ జూస్ అండ్ నాన్ జూస్, అటెంప్టింగ్ టు పర్సువేట్ దెమ్ టు బిలీవ్ ద మెసేజ్ ఆఫ్ జీసస్. టు బిలీవ్ మీ అని కాదు, నన్ను నమ్మడానికని కాదు, నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. మీరు నన్ను నమ్మకపోవచ్చు కూడా, నా సాక్ష్యం మీరు భయపడుతూ ఉండొచ్చు, కానీ యూ షుడ్ బిలీవ్ జీసస్ హూమ్ ఐఎమ్ ప్రీచింగ్. నేను ప్రసంగిస్తున్న యేసును విశ్వసిస్తే చాలు, నన్ను విశ్వసించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా యేసును విశ్వసించడానికి, యేసును నమ్మడానికి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 4వ వచనం. సమాజ మందిరాల్లో తర్కించి ఒప్పించడానికి ఆ ప్రయత్నము ఎంతవరకు సఫలమైందో, ఎంత శాతం సఫలమైందో, ఎంత పర్సంటేజ్ సఫలమైందో మనకు తెలియదు, కానీ తన ప్రయత్నం తాను చేశాడు. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ప్రభువునందు పౌలు యొక్క ప్రయాసము వ్యర్థం కాలేదు. ప్రభువునందు తన ప్రయాసము వ్యర్థం కాలేదని భావించి కొరింథీ సంఘస్థులతో అంటున్నాడు, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదండి. అకుల, ప్రిస్కిల లాంటి వాళ్ళారా, అపోలో లాంటి వాళ్ళారా, ఇంకా ఎవరైనా లేపబడిన సువార్థికులారా, ఎవరైనా సరే, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అయినా కానీ ఎవరైనా సరే, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు. దేవుని స్తోత్రం. నా ప్రయాసమే వ్యర్థం కాలేదు. నా కోసం నీతి కిరీటం, నా కోసం రకరకాల కిరీటాలు ఉన్నాయి. అటువంటప్పుడు నా ప్రయాసం పరాజయం పొందినట్లు కాదు కదా అనేది పౌలు యొక్క వాదనగా, విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. మన టైటిల్ పరిచర్య, మినిస్ట్రీ, లేకపోతే సేవ, సర్వీస్, లార్డ్స్ మినిస్ట్రీ. పరిచర్య అంటే ఏంటి? పరిచర్య యొక్క నిర్వచనం చెప్పడం నా యొక్క ఉద్దేశం కాదు, కానీ మనకి ఇంకా సమయం కొద్దిగా ఉంది. అనగా ఇంచుమించు 8 నిమిషాల సమయం ఉంది. 8 నిమిషాల సమయంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి. పరిచర్యను గురించినటువంటి 6 విషయాలు ఈ అధ్యాయంలోనూ, లేకపోతే పక్క అధ్యాయంలోనూ, లేకపోతే ఈ కంటిన్యూస్ ఫ్లోలో ప్రస్తావించబడినటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. టు గెట్ ఏ స్లైట్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఈస్ మినిస్ట్రీ. మినిస్ట్రీ అంటే ఏంటి? మినిస్ట్రీ అంటే ఏంటో అందరికీ తెలిసిన విషయం. మినిస్ట్రీ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మినిస్ట్రీలో లేని వాళ్ళకి మినిస్ట్రీ గురించి చెప్పి మినిస్ట్రీ మీద ఆశ పుట్టించవచ్చు. కానీ మినిస్ట్రీ, వాట్ ఈస్ మినిస్ట్రీ అంటారు? వాట్ ఈస్ రియల్ మినిస్ట్రీ? చేస్తున్న మినిస్ట్రీ, చేస్తున్న పరిచర్య అంత పరిచర్యనా? పరిచర్య కాని దాన్ని కూడా, అపరిచర్యగా ఉన్నదాన్ని కూడా పరిచర్యగా భావిస్తే అది సమంజసమైన విషయం కాదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. సేవ కాని దాన్ని చేస్తూ సేవని మోసపోతే ఎలాగా? అపోస్తల కార్యం, క్షమించండి, యోహాను సువార్త 16వ అధ్యాయంలో కొంతమందిని గురించి రాయబడింది. వాళ్ళట శిష్యులను, అపోస్తులను చంపుతూ తాము దేవుని సేవ చేస్తున్నామని తృప్తి పడేటువంటి రోజులు వచ్చాయి మొదటి శతాబ్దంలోనే, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అలా తృప్తి పడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలా తృప్తి పడాల్సిన అవసరం లేదు. మనుషుల సేవ ఆయనకు అవసరం లేదు. 17వ అధ్యాయం మనం ఆలోచించాం. మనుషుల చేత తనకేదో కొదువైనట్టు, తనకేదో ల్యాక్ అయినట్టుగా, తనకేదో తక్కువైనట్టుగా ఆయన వాళ్ళ సేవ మీదే డిపెండ్ అయి ఉన్నాడు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిచర్య గురించి అర్థం చేసుకోవడానికి
6 మాటలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 4వ వచనం మన మూలవాక్యం కనుక మూలవాక్యంలో ఒక మాట రాయబడింది. ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు, తర్కం, ఆర్గ్యూయింగ్, వాళ్ళతో డిబేట్ చేస్తున్నాడు. వాళ్ళకి సవాలు విసిరి రండి డిస్కస్ చేసుకుందాం, ఈరోజు తాడో పేడో తేలిపోవాలి అని చెప్పడం కాదు, కానీ వాళ్ళతో తర్కిస్తున్నాడు. తర్క వితర్కాలు జరుగుతూ ఉండొచ్చు, వాద వివాదాలు జరగవచ్చు. తర్కము ద్వారా ఒప్పిస్తున్నాడు, తర్కిస్తున్నాడు అనగా తర్కశాస్త్రంలో ప్రవీణుడు అయ్యాడని కాదు దాని అర్థం. అనగా వాళ్ళు తిరస్కరించిన దానిని ఈయన తిరస్కరించకుండా వాళ్ళు తిరస్కరించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ముందు పెడుతున్నాడు. ఇది తర్కం అంటే. వాళ్ళు ఏదైతే తప్పు అనుకుంటున్నారో అది తప్పు కాదని, ఏదైతే ఒప్పు అనుకుంటున్నారో అది తప్పని, అనగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కాదు, కానీ పౌలు యొక్క ఉద్దేశం తర్కిస్తున్నాడు. హీఈస్ ఆర్గ్యూయింగ్. ప్రభు అతనికి అనుగ్రహించినటువంటి జ్ఞానము చొప్పున పత్రికలు రాసినటువంటి పౌలు, ప్రసంగించిన పౌలు, తర్కిస్తున్నటువంటి పౌలు, అట్టివారు సిగ్గుపడక గుమ్మముల్లో తమ విరోధులతో వాదిస్తారు. వాదించేటువంటి అనుభవం, సువార్త పక్షమును వాదించేటువంటి అనుభవం. సువార్తలో తర్కించడం ఉంటుందని అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 4వ వచనం మన మూలవాక్యంలోనే 2వ భాగంలో రాయబడింది. అక్కడ రాయబడిన మాట స్తోత్రం. యూదులను గ్రీసు దేశస్తులను అనగా ఉన్నటువంటి కమ్యూనిటీ మొత్తాన్ని 2 రకాల గుంపుల వాళ్ళు ఉన్నారు. మేజర్గా ఉన్నటువంటి వాళ్ళు అనగా మెజారిటీ వీళ్ళే ఉన్నారు. ఇక కొన్ని గ్రూప్స్, వేరు వేరు ఎత్నిక్ గ్రూప్స్ ఉంటే ఉండొచ్చు, రోమియోలు ఉంటే ఉండొచ్చు, వాళ్ళందరినీ కలుపుకొని గ్రీసు దేశస్తులని అన్ని జనులని కూడా పిలిచి ఉండొచ్చు. వాళ్ళను ఒప్పించుచున్నాడు. నొప్పించుచున్నాడని కాదు, నొప్పి పుట్టిస్తున్నాడని కాదు, వాళ్ళని ఒప్పిస్తూ ఉన్నాడు. అనగా పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి పరిశుద్ధాత్మ తనకు బయలుపరిచినటువంటి దృష్టాంతాలను వినియోగిస్తూ ఆయన బోధించడం ఆరంభించాడు. లేఖనాల్ని విప్పి చెప్తున్నాడు. ఆత్మచేత రాయబడిన లేఖనాలని ఆత్మ నడిపింపును బట్టి వివరించడం ద్వారా అక్కడ వాళ్ళని ఒప్పిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పించే పని చేస్తాడు. ఆయన పాపమును గురించి, నీతిని గురించి, అంతేకాకుండా తీర్పును గురించి he would convict anyone or all people about sin, about judgment, about righteousness. ఆయన నీతిని గురించి, తీర్పును గురించి, పరలోకము నీతిని గురించి, స్వనీతిని గురించి కాదు, ఆయన పాపాన్ని గురించి, రహస్య పాపం కావచ్చు, బహిరంగ పాపం కావచ్చు, మనసుతో చేసిన పాపం కావచ్చు, మాటలతో చేసిన పాపం కావచ్చు, వాటిని ఆయన బయలుపరచడం మాత్రమే కాకుండా, గుర్తు చేయడం మాత్రమే కాకుండా వాటిని ఒప్పించే పని ఆయన తీసుకుంటున్నాడు. అనగా పరిశుద్ధాత్మతో సహకరించి పరిశుద్ధాత్మ నడిపింపుతో పరిచయం చేయడం. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట. అక్కడ తర్వాత చివరి భాగంలో రాయబడింది, క్రీస్తును యూదులకు దృఢముగా, క్రీస్తుని యూదులకు, జూయిష్ పీపుల్కి, అనగా యూదేతరులకని కాదు, పైనేమో యూదులకు గ్రీసు దేశస్తులకు అనుంది, ఇక్కడ యూదులకు ఆయన దృఢముగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. హీ వాస్ టెస్టిఫైయింగ్ అబౌట్ క్రైస్ట్. యేసు వేరు క్రీస్తు వేరు అని కాదు, యేసే క్రీస్తై ఉన్నాడు, యేసే అభిషేక్తుడై ఉన్నాడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇవ్వండి అంటే ఈ రోజులో వాళ్ళ వ్యక్తిగతమైన సాక్ష్యాలు, నేను అలా తిరిగాను, ఇలా తిరిగాను, అలా తాగాను, ఇలా తాగాను అని వాటి గురించి చెప్తున్నారు. ఈ సాక్ష్యం చూడండి, యేసే క్రీస్తుని తన అనుభవంలో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. ఐ రికగ్నైజ్డ్, ఐ రియలైజ్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ ఆర్ జీసస్ ఇస్ అ క్రైస్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత రాయబడిన మాటలు 18వ అధ్యాయము 11వ వచనం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 11వ వచనం. వారి మధ్య దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనగా 18 నెలలు, 18వ అధ్యాయంలో 18 నెలలు కొరింథీ పట్టణములో సంఘము వెలసిన చోట, సామాన్యమైన విశ్వాసులు స్వార్థికులుగా మారిన చోట ఆయన నిలిచి ఉన్నాడు.
అనగా కొరింథీలో ఉన్నటువంటి దీపస్తంభాన్ని ఆయన వెలిగిస్తూనే ఉన్నాడు. ఆ దీపస్తంభపు వెలుగులోకి ప్రజలు వస్తున్నారు, క్రీస్తు వెలుగులోకి ప్రజలు వస్తున్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన తర్కిస్తున్నాడని, ఆయన ఒప్పిస్తున్నాడని, ఆయన సాక్ష్యమిస్తున్నాడని, ఆయన బోధిస్తున్నాడని, బోధించడం ఆరంభించాడు. హీ బిగాన్ టు టీచ్ ఆర్ ప్రీచ్. టీచింగ్ అయినా ప్రీచింగ్ అయినా చేస్తున్నాడు. ఒక అధ్యాపకుడిలాగా, ఒక పాఠశాలలోని అధ్యాపకుడిలాగా ఆయన బోధిస్తున్నాడు. ఒక గురుకుల పాఠశాలలోని, ఒక ప్రొఫెటికల్ స్కూల్లోని, ప్రవక్తల పాఠశాలలోని ఒక అధ్యాపకునిలాగా ఆయన వివరిస్తున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత రాయబడిన మాటలు అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 13వ వచనం. వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. ఈ పౌలు అనేటువంటి వ్యక్తి, మన ముందున్నటువంటి వ్యక్తి, లేకపోతే ఈ దోషి, ఈ ముద్దాయి, ఈయన చేస్తున్న పని ఏంటంటే ధర్మశాస్త్రానికి విరోధముగా, అనగా మనం విశ్వసిస్తున్నట్టు, మనం ఫాలో అవుతున్నట్టు మన రిలీజియస్ బుక్కు విరోధముగా దేవుణ్ణి ఆరాధించవచ్చని, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు, దుష్ప్రేరణ కలుగు చేస్తున్నాడు అని నింద వేశారు. అక్కడ గమనించిన మాట, హీ వాస్ ఇన్స్పైరింగ్ ఆర్ మోటివేటింగ్ ద పీపుల్ టు వర్షిప్. తనను ఆరాధించడానికి, అభిమానించడానికి, గౌరవించడానికి, వ్యక్తి పూజ చేయడానికి కాదు, క్రీస్తును గణపరచడానికి, ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఆయన తర్కించాడని, రెండవది ఒప్పించాడని, మూడవది సాక్ష్యం ఇచ్చాడని, నాలుగవది బోధించాడని, ఐదవది ప్రేరేపించాడని. ఆరో విషయం నేను చెప్పి ముగిస్తాను. 19వ అధ్యాయము 6వ వచనము. పౌలు వారి మీద చేతులుంచగా హస్త నిక్షేపణము చేయగా, తన మీద హస్త నిక్షేపణము చేసినప్పుడు తాను వరం పొందుకున్నట్లుగా తాను ఎవరి మీదైనా హస్త నిక్షేపణం చేస్తే, అలనాడు యోహాను, పేతురులు హస్త నిక్షేపణ చేస్తే సమరయలో ఏదో జరిగినట్లుగా, లేకపోతే అభిషేకపు అనుభవం జరిగినట్లుగా అక్కడ రాయబడిన మాటలు. తర్వాత పౌలు అనగా ఇన్ని మాటలు చెప్పిన తర్వాత, వాళ్ళని ప్రశ్నించిన తర్వాత వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మాభిషేకము వారి మీదకి వచ్చింది. పేతురు మాట్లాడుతున్నప్పుడు వచ్చినట్లుగా చేతులుంచగా పరిశుద్ధాత్మ అనుభవం, అనగా అనుభవం. మినిస్ట్రీ అంటే, మినిస్ట్రీ మీన్స్ లీడింగ్ ఇంటూ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. ఏ మినిస్టర్ షుడ్ లీడ్ సమ్వన్ టు ద సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. దేవుని స్తోత్రం. ఇట్టి పరిచర్య అనుభవాలు కలిగి, తర్కించి, ఒప్పించి, సాక్ష్యమిచ్చి, బోధించి, ప్రేరేపించి, అనుభవంలోకి నడిపించేటువంటి పరిచర్యగా మన పరిచర్య ఉండాలని కోరుకుంటూ, ఆశిస్తూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.